హలో, ఈరోజు మనం అనలైటికల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంకా జెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి చూద్దాం. ఈ బోత్ కూడా లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి హెల్ప్ అవుతాయి. ప్రతి ఒక్కరి లాంగ్వేజ్ డెవలప్మెంట్లో మోర్ అండ్ ఎవర్ ఇవి రెండు కూడా హెల్ప్ అవుతాయి. జనరల్గా మనం చూసేది ఏంటి అంటే నార్మల్ డెవలప్మెంటల్లో కానీ అనలైటికల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చూస్తాం. అంటే వర్డ్ బై వర్డ్ వాళ్ళు పిక్ చేసుకొని ఫేజ్ లెవెల్ వచ్చి తర్వాత సెంటెన్స్ లెవెల్ పిక్ చేసుకొని వాళ్ళ లాంగ్వేజ్ని ముందుకు తీసుకెళ్తారు. కమింగ్ టు జెస్టాల్ట్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు వర్డ్ బై వర్డ్ కాకుండా హోల్ సెంటెన్స్ని ఒకేసారి గుర్తుపెట్టేసుకోవడము, చంక్ లెర్నింగ్ ఉండడము, తర్వాత ఒక పర్టికులర్ రైమ్ విన్నప్పుడు కంప్లీట్ రైమ్ని వాళ్ళు గుర్తుపెట్టేసుకోవడము ఇలా ఉంటుంది. ఈ బోత్ వేస్ కూడా లాంగ్వేజ్ ప్రాసెసింగ్ హెల్ప్ అవుతాయి. కాకపోతే ఈ జెస్టాల్ట్ లాంగ్వేజ్ వల్ల వాళ్ళకి కొద్దిగా అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా సింపుల్ క్వశ్చన్స్కి రెస్పాన్స్ ఇవ్వకపోవడము, గ్రామర్ని కంప్లీట్గా యూజ్ చేయలేకపోవడము జరుగుతుంది. వాళ్ళు పాడడానికి పెద్ద పెద్ద రైమ్స్ పాడతారు, బిగ్ సెంటెన్సెస్ని మాట్లాడగలుగుతారు, కాకపోతే సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చేయలేకపోతారు. ఇది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు దానిలో ఉన్న మీనింగ్ని కాకుండా లిటరల్గా వాటిని బటిఫై చేయడం వల్ల ఆ పర్టికులర్ సెంటెన్సెస్ని గుర్తుపెట్టేసుకుంటారు తప్ప దాని యొక్క మీనింగ్ ఏంటి అన్నది వాళ్ళ అంతగా అవగాహన ఉండదు. ఈ జెస్టాల్ట్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది 60-70% ఏఎస్డి కిడ్స్లో మనం చూస్తూ ఉంటాం, వర్బల్ ఏఎస్డి కిడ్స్లో మనం చూస్తూ ఉంటాం. బట్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ప్రాపర్ వేలో వాళ్ళకి రిసెప్టివ్ లాంగ్వేజ్ని ఇంక్రీజ్ చేసి డిఫరెంట్ వేస్లో క్వశ్చన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేసి విజువల్ క్యూస్ యూజ్ చేస్తే ఈ జెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఫ్రీ అయ్యి నార్మల్గా వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.